ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. చిత్కల ఆనంద కలిక ప్రేమ రూప ప్రియంకరి నామ పారాయణ ప్రీత నంది విద్య నటీశ్వరి. చిత్కల ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. దీనిని చిత్కలాయై నమః అని ధ్యానించాలి. భక్తులు అమ్మను ఆరాధించే కొలది వారిలో అమ్మవారి వెలుగు అప్పుడప్పుడు చిత్కలగా గోచరిస్తుంది. హృదయాకాశములో జ్ఞానం వలన వెలిగే రవ్వలే చిత్కలలు. అమ్మ ప్రకాశమే ఒక కళ. చిత్ అనగా చైతన్యము. జీవ చైతన్యమై కలగా ఉన్న తల్లి వారి శరీరములలో కలగా ఉన్న చైతన్య స్వరూపము. చైతన్యమే పరమాత్మ శరీరములో ప్రకాశిస్తున్న ఆ ఈశ్వర చైతన్యమే మనలో కలగా మారినది కనుక జగన్మాత చిత్కల. ఆనంద కలిక ఇది అమ్మవారి 6 అక్షరాల నామము. చిత్కలగా ఉన్న తల్లి మనలోని ఆనందమయి ఉంది. నిష్కలంగా వెలిగే జ్యోతికి కలిక అని పేరు. చిదానందమే ఆ తల్లి. జ్ఞానమే ఈ ఆనందము. ప్రతి వారిలో ఉన్న సత్ చిత్ ఆనందము ఒక దీప శిఖలాగా వెలుగుతూ ఉన్నది. ఆ తల్లి వెలుగు మన శరీరంలో ప్రకాశిస్తూ ఉన్నది. ఇది ఒక అర్థం. కామాక్షిదేవి 2 కాళ్లను పీఠం వేసి కూర్చొని మూలాధారానికి తగిలే విధంగా కూర్చుంటుంది. ఇది ఎక్కడా కనిపించదు. ఇటువంటి స్థితిలో కుండలిలో జాగృతి కలుగుతుంది. ఈ స్థితిలో చేసే సాధన సహస్రారం వరకు చేరుతుంది. ఇది మరొక అర్థం. దీనిని కలిక అంటారు. ప్రేమ రూప ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. ఆ తల్లి ప్రేమమయమయి పిపిలీఖాది బ్రహ్మ పర్యంతం వరకు ఆమెకు అందరూ ప్రేమాస్పదులే. ద్వేషించేవారు ఎవరూ లేని తల్లి ప్రేమ రూపిణి ఆ జగన్మాత. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ అమ్మకు సంతోషము. మనను ప్రేమించే వారిలో అమ్మను చూడాలి. సృష్టి అంతా అమ్మ ప్రేమనే. ప్రియంకరి ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. తనని ఆశ్రయించిన భక్తులకు అన్నీ ఇచ్చే ఆ జగన్మాత ప్రియంకరి. వారికి ఏది శ్రేయస్కరమో ఆ కోరికలు తీర్చి వారికి ప్రియమును కలిగిస్తుంది ఆ తల్లి. జ్ఞానమే ప్రియము. జ్ఞానము ఆనందము ప్రేమ అమ్మతత్వము శివుని యందు అపారమైన ప్రేమ కలిగిన తల్లి. పరమాత్మతత్వము ప్రపంచాన్నంతటినీ ప్రేమతో చూసే తల్లి. అందరికీ ప్రియమైన తల్లి ప్రియంకరి. భగవంతుని కరుణయే ప్రేమ. కరుణకు మరో రూపమే జగన్మాత. నామపారాయణ ప్రీత ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. దీనిని నామపారాయణ ప్రీతాయై నమః అని ధ్యానించాలి. ఆ జగన్మాత నామము పారాయణ చేస్తే చాలు, స్తోత్రం చేస్తే చాలు, ఎంతో ప్రీతి చెందుతుంది. భక్తి నామము జపించే వారి ఎడల పరమ ప్రీతిగా ఉంటుంది తల్లి. సులభతరమైన అమ్మనామమును పారాయణం చేసి అమ్మకు ప్రీతిపాత్రులమవుతాము కనుక నామపారాయణ ప్రీత అయింది ఆ తల్లి. నంది విద్య ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. నందికేశ్వరుడు ఉపాసించిన విద్య నంది విద్య. నంది అమ్మవారి శ్రీ విద్యను పొంది నంది విద్యగా ప్రసిద్ధి పొందాడు. కైలాసములో నందీశ్వరుడు క్షేత్రపాలకుడు. వృషభమే కాక పశుపక్షాదులు సైతం అమ్మను ఆరాధిస్తే ఎంతటి యోగమో ముక్తి కలుగుతుందో దీని ద్వారా తెలియజెప్పింది అమ్మ. నటేశ్వరి ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. నటరాజు ఈశ్వరుడైతే ఆ తల్లి నటేశ్వరి. నవరస విన్యాసాలు ప్రదర్శించగలదు ఆ తల్లి. ఆ తల్లి సర్వజగత్తు నటనా కదలికలకు ఆ తల్లియే ఈశ్వరి. అమ్మవారి లాస్యము పరమానందకరమైనది. చిత్కల ఆనంద కలిక ప్రేమ రూప ప్రియంకరి నామపారాయణ ప్రీత నంది విద్య నటీశ్వరి. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 7. ఆ జగన్మాత ప్రేమ స్వరూపము. నామపారాయణకి ప్రీతి చెందే తత్వమును చెప్పారు వాగ్దేవతలు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.